జరగాల్సింది జరగక మానదు అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పూజలు కానీ పుణ్యకర్మాలు కానీ ఎందుకు అని అనుకునే వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? చేతకాని వారు అని చెప్పాలి. ఎందుకంటే జరిగేది జరగక మానదు, మనకెందుకు అని ఊరుకుంటే పళ్ళెల్లోనికి అన్నం రాదు. బియ్యం నీళ్లు కలిపి పాత్రలో పోసి పాత్ర ప్రమాణానికి తగినట్లుగా మాత్రమే సుమా. మళ్ళీ ఇక్కడ జ్ఞానం అవసరం. అలాగే ఆ గిన్నె క్రింద కొంత మంట ఏర్పాటు చేయాలి, వెలిగించాలి స్టవ్. అది కూడా ప్రమాణాలకు లోబడి మాత్రమే సుమా. అంటే జ్ఞానంతో మనం ప్రవర్తిస్తే బియ్యం అన్నంగా మారుతుంది. జరగాల్సింది జరగక మానదు అంటే అన్నం సిద్ధమవుతుందా? కనుక ఏది ఎలా జరగాలో ఈశ్వరుడు వ్రాసిపెట్టి ఉన్నాడు, అలాగే జరుగుతుంది. అనవసరంగా మనం ఆయాసపడడం ఎందుకు, ఈ కర్మలన్నీ ఆచరించడం ఎందుకు అని వాదించేటటువంటి వారికి మన ధర్మం చెప్పే అంశం ఒక్కటే. మనకు చేతనైన ధర్మాన్ని, మనకు చేతనైన పనిని మనం సశాస్త్రీయంగా చెయ్యాలి, నిర్వహించాలి, పాటించాలి, అనుసరించాలి. సత్యం చెప్పే అంశం ఒక్కటే. ఏమిటంటే మార్పు సహజం. బియ్యం అన్నంగా మారాలి, ఇది సహజం. మార్పు దానంతట అది మారదు. మన ప్రస్తావన అవసరం. మార్పు ఏదైనా, మళ్ళీ చెబుతున్నాను అమ్మాయి, మార్పు ఏదైనా ముందు ఆ మార్పు ఎదుర్కోబడుతుంది. అవసరమా అంటూ చర్చిస్తారు. ఇలాంటి వారే ముందుగా మార్పును ఎదుర్కొనే వాళ్ళు వస్తారు. ఎదుర్కోబడుతుంది, తదుపరి చర్చించబడుతుంది, తదుపరి ఆమోదించబడుతుంది, తదుపరి అనుసరించబడుతుంది, తదుపరి అలవాటవుతుంది, తదుపరి కొత్త మార్పు కోసం ఎదురు చూస్తుంది. కనుక ఇలా రాసిపెట్టి ఉంది, ఇలా జరుగుతుంది. మన కర్మ అనేటటువంటి వాళ్ళంతా కూడా నిష్క్రియాపరులు. యుద్ధం చెయ్యాలి, ఓడిపోతున్నా సరే యుద్ధం చెయ్యాలి. మన పని మనం చెయ్యాలి, మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. అలాంటప్పుడే మనం చేస్తున్న ఈ కర్మ కారణంగా, గతించిన కర్మల కారణంగా ఏర్పడినటువంటి అవస్థలన్నీ తప్పక తమ తీవ్రతను తగ్గించుకుంటాయి. ఇప్పటి పుణ్యబలం కారణంగా రాబోయే అవస్థలు దూరం అవుతాయి. చిన్న ఉదాహరణ చెప్పాలి అనుకుంటే అమ్మాయి, ఈ వెహికల్ ఏదో మనం నడిపిస్తున్నాం. ఈ వెహికల్కు ఎక్కడో టైరు బద్దలైంది, పంచర్ అయ్యింది అనుకుందాం. రాసి పెట్టుంది పంచర్ అయ్యింది కదా అనుకునేటటువంటి వారికి మనం చేసేటటువంటి పుణ్యకర్మ కారణంగా ఎక్కడ పంచర్లు తొలగించే వాళ్ళు ఉంటారో అక్కడే పంచర్ అవుతుంది. ఇది పుణ్యబలం కదా, మనస్సుకు ఆనందం కలిగించేది కదా. నా ధర్మం నేను చేశాను, ఆ తర్వాత ఈశ్వరేచ్ఛ అనుకోవడంలో అపరిమితమైన ఆత్మశక్తి దాగి ఉంది. మనోబలం పెంచుకోవడం కోసమే మన దేశం ప్రపంచానికి కర్మ సిద్ధాంతాన్ని అందించింది. కర్మ సిద్ధాంతం పాటిస్తే ఆనందం మిగులుతుంది.